నమస్తే. శ్రీమద్ భగవద్గీత 6వ చాప్టర్ 21వ శ్లోకం నుండి. సుఖమాత్యంతికం వ్యక్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న సైవాయం సితక్షలతి తత్వతః. బ్రహ్మానందానుభవం ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని యందే స్థితుడయ్యున్న యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏమాత్రము విచలితుడు కాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచార్యతే. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం సనిక్షయేన యోక్తవ్యో యోగో నిర్విణ్యచేతసా. దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని, భగవత్ సాక్షాత్కార రూప స్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విన్ని విసుగులేని చిత్తంతో నిక్షేమంగా సాధన చేయవలెను. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియాగ్రామం వినిమమ్య సమంతతః. సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటినీ నిశేషంగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలను. శనై శనై పరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. క్రమక్రమముగా సాధన చేయుచు ఉపరతిని పొందవలను. ధైర్యముతో బుద్ధిబలముతో మనస్సును పరమాత్మ యందు స్థిరమునర్చి పరమాత్మను తప్ప మరి ఏ విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. యతో యతో నిక్షరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యతత్ ఆత్మన్యేవ వశం నయేత్. సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలపవలెను. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైన వాడును, అనగా ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి తొలగినవాడును, సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావమును పొందినవాడునగు యోగి బ్రహ్మానందమును పొందును. యుంజన్యేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్నమునర్చును. పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును. సర్వభూతాస్తామాత్మానం
సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూపయోగ యుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వప్రాణులయందు స్థితమై ఉన్నట్లుగాను, ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితములుగాను భావించును, చూచును. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. సకల ప్రాణుల యందును ఆత్మరూపమున నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నా యందు అంతర్గతములుగా నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగీ మయి వర్తతే. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న సచిదానంద ఘన వాసుదేవుడయ్యున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను, నాయందే ప్రవర్తించుచుండును. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః. ఓ అర్జున, సర్వ ప్రాణులను తనవలే సమానముగా చూచువాడును, సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును, ఇతరుల సుఖదుఖమును తన సుఖదుఖములుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు.